emissions no more. We want justice. 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 Down, down. CM. Down, CM. Down, down. 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 Ago. We want justice. We want justice. Down, down. Down, down. CM. Down, down. Coaching university ko. Gander gale. Coaching university ko. Gander gale. Coaching university ko. Gander gale. Down, down. Down, down. Coaching university ko. Gander gale. Coaching university ko. Gander gale. Down, down. 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 Hydra. Down, down. Down, down. Hydra. Down, down. Hydra. Down, down. Hydra. Down, down. No more. Home demolitions. No more. We want justice. Down, down. Hydra. Down, down. Hydra. Down, down. We want justice. We want. రెడ్ మార్క్ అయ్యో ఇక్కడ దాకా బ్లూ మార్క్స్ చూసాం, ఇక్కడ దాకా వచ్చాయి. అవన్నీ చూసి అంబియన్స్ ఫోర్ట్ గోడల మీద, అక్కడ మా రాజపుష్పం అన్నిటి మీద ఇవి చూసి బాబోయ్ ఎవరు వెళ్ళిపోతుందో, ముందు గుడ్ మార్నింగ్ చెప్పగా అందరినీ మేము ఏమడుగుతున్నాం, మీ ఇల్లు పోతుందా అని అడుగుతున్నాం. ఆ స్టేజ్కి వచ్చేసాం మేము. ప్రతి వాళ్ళం కూడాను అయ్యో మాకు ఏమవుతుందని. ఈ బాధ వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మూసిని తప్పకుండా బ్యూటిఫై చేయండి. మాకు దోమల బాధ, ఈ కంపు బాధ అన్నీ పోతాయి. ప్రశాంతంగా బతుకుతాం. మేము సమాజానికి సేవ చేస్తాం. మేము అందరం సమాజానికి ఎంతో సేవ చేస్తూనే ఉంటాం. మా పిల్లల్ని కూడా మేము మోటివేట్ చేసి ఆ దారిలోనే నడిపిస్తున్నాం. మాకు మధ్యలో మమ్మల్ని దయచేసి ఇలాంటి హాలాహలాన్ని సృష్టించకండి. మాకు అమృతం ఇవ్వకపోయినా పర్వాలేదు, హాలాహలం వద్దు. మేమందరం హాయిగా బతుకుదాం అనుకుంటున్నాం. మమ్మల్ని మాకు టెన్షన్స్ వద్దు. మేము ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్న వాళ్ళం. మాకు ఎంత బాగుంటుందంటే ఇక్కడ మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా సంగీతకు మల్లారెడ్డి గారికి ఎవరో ఒకరికి ఫోన్ చేసేస్తే వాళ్ళు వచ్చేసేసి ఏంటి మీ సమస్య, వెంటనే అది సాల్వ్ చేయించి పెడతారు. అంటే అంత బాగా ఉన్నాం ఇక్కడ. మాకు వాళ్ళు ప్రభుత్వమా, వాళ్ళు ప్రజల, వాళ్ళ పిల్లల, పెద్దల, మాకు అదే అందరం కలిసి హాయిగా ఉన్నాం. మా ఈ ప్రశాంతతని ఎవ్వరూ భంగం చేయొద్దు ప్లీజ్ అండి. అది రిక్వెస్ట్ చేయడానికే మేము ఇవాళ క్యాండిల్ మార్చ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రాలో మన యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వామి గారు అనుకుంటాను. ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే రివర్ మధ్యలో ఇల్లు కట్టుకుంటారో, చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటారో, రెడ్ జోన్లో ఇల్లు కట్టుకుంటారో అవి మేము తీస్తాము. అలాగే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటే, అలాగే ప్లాన్ అప్రూవల్స్ అవి పూర్వం రాంగ్గా 73లో ఎప్పుడో పంచాయతీల చేత ప్రెసిడెంట్ చేత రాంగ్ అప్రూవల్ తీసుకొని అక్రమంగా కట్టేస్తే వాళ్ళని కూలిస్తాము. అంతే తప్ప ఆథరైజ్డ్గా ఉన్నవి ఎవరైతే జిహెచ్ఎంసీతో పెర్మిషన్ తీసుకొని, హెచ్ఎండిఏతో పెర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని 2-3 ఏళ్ళు బట్టి ఉంటున్నారో, నివాసంలో ఉంటున్నారు, వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము, అవి డిమాలిష్ చేయమని ఆయన మరి హైడ్రా కమిషనర్ గారు చెప్పారు. యూట్యూబ్లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అయితే ఆ మెసేజ్ డైల్యూట్ అయిందో తెలియదు. లోయర్ లెవెల్కి వచ్చేసరికి రకరకాలుగా వచ్చేసి అందరూ భయపడుతున్నాము. కాబట్టి అది ఆయన కమిషనర్ గారు చెప్పినట్టుగా అదే ఇంప్లిమెంట్ చేయవలసిందని మేము కోరుతున్నాం. లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఇక్కడికి అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మేము ఈ రోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, వీఆర్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ ఈ రెడ్ మార్క్స్ ప్లస్ బ్లూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, వీఆర్ ప్రొటెస్టింగ్ దాట్ అండి. అవి చూసే కాలనీలందరికీ భయాలు చుట్టుకున్నాయండి, రైట్. అండ్ దట్ ఈస్ కాజింగ్ a lot of stress amongst the residents, right. సో ఆ క్లారిటీ లేకుండా, మా క్లారిటీ లేదు, గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు, రైట్. అవి ఎందుకు పెట్టిందని గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి అడిగితే ఇవేంటివి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, రైట్. ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీని అయితే ఫస్ట్ మీరు తీసేయండి, రైట్. తీసేసిన తర్వాత మాకు క్లారిటీ చేసిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోండి. టీవీలలో చూస్తున్నాము అక్కడ పడగొడుతున్నారు, సరే అది రెడ్ లైన్ల మధ్యనే ఉండొచ్చు, రైట్. కానీ ఆ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయండి. ఒక సీఎం దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఆ క్లారిటీ రావాలి కదా, రైట్. ఆ లేనందుకే మాకంతా ఇదంతా టెన్షన్ అవుతుంది మేడం అన్నట్టు, రైట్.
ఆ టెన్షన్ ఫస్ట్ తీసేయండి మాకు, రైట్? సో దానికోసమని క్యాండిల్ లైట్ చేసినామండి.